హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం హెచ్సిఎఫ్ని కనుక్కునే రెండో పద్ధతి తెలుసుకుందాం. ఇదో నిరంతర భాగాహార పద్ధతి ద్వారా గసాబాను కనుగొనుట. దీన్ని ఏమంటాం? హెచ్సిఎఫ్ బై కంటిన్యూడ్ డివైజర్ మెథడ్. కంటిన్యూ అంటే నిరంతర భాగాహారం చేయడం ద్వారా మనం హెచ్సిఎఫ్ను కనుక్కుందాం. హెచ్సిఎఫ్ ఏవైనా మనకి 2 నెంబర్స్ ఇచ్చేటప్పుడు వాటి నెంబర్లలో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని మనం డివైజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 32, 40 యొక్క హెచ్సిఎఫ్ మనకు కనుక్కోమన్నారు అనుకోండి. ఏ విధంగా కనుక్కోవాలి? 40తో 32తో డివిజన్ మనం చేయాలి. 32 1 32 = 8. వచ్చినటువంటి శేషంతో మనం వచ్చినటువంటి విభాజకాన్ని డివైజర్ని మనం మళ్ళీ డివిజన్ చేయాలన్నమాట. ఈ విధంగా ఎంతవరకు చేయాలి? మనకి శేషం అనేది 0 వచ్చేటంత వరకు మనం చేయాలి. 4 32 అంటే శేషం ఎంత వచ్చింది? మనకి 0 వచ్చింది. దీని యొక్క గసాబా అనేది హెచ్సిఎఫ్ అనేది ఎంత? ఇక్కడ 8. మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 32, 40 = ఈ రెండిట్ల యొక్క హెచ్సిఎఫ్ ఎంత? ఇప్పుడు 8 అనమాట. మరొకసారి చెప్తాను. హెచ్సిఎఫ్ను కనుక్కొనే సెకండ్ మెథడ్ ఏంటి? నిరంతర భాగాహార పద్ధతి ద్వారా గసాబాను కనుక్కొనుట. దీన్ని ఏమంటారు? హెచ్సిఎఫ్ బై కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ అనమాట. ఒక 2 నెంబర్స్ ఇచ్చేటప్పుడు వాని యొక్క హెచ్సిఎఫ్ మనం కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివిజన్ చేయాలి. నెక్స్ట్ వాని యొక్క రిమైండర్తో వారి యొక్క డివైజర్ని మళ్ళీ డివిజన్ చేస్తూ ఇది ప్రాసెస్ అనేది ఎంతవరకు మనం చేయాలి? మనకి రిమైండర్ 0 వరకు వచ్చేటంత వరకు మనం చేయాలన్నమాట. లాస్ట్గా వచ్చేటటువంటి డివైజర్నే మన యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.